హలో ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు ఆధార్ కార్డ్ ప్రాబ్లమ్ వచ్చినా, లేక ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్‌కి ఓటీపీ రాకపోయినా, అలాగే అప్లికేషన్ సబ్మిషన్ మొత్తం అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కట్టేటప్పుడు ఏదైనా సమస్యలు తలెత్తితే ఏం చేయాలి? వీటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే అసలు ఆధార్ కార్డ్‌లో ఏదైనా డిఫికల్టీ ఉండి, మీకు ఆధార్ కార్డ్ లింక్ అయినటువంటి మొబైల్‌కి ఓటీపీ రాకపోతే, అలాంటప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఈ సేవా సెంటర్‌కి వెళ్ళాలి. ఈ సేవా సెంటర్‌కి వెళ్లి, అక్కడ ఆధార్ కార్డ్ అప్డేట్‌కి అప్లై చేసుకోవాలి. వాళ్ళు అంటే 3, 4 డేస్‌లో మీకు అప్డేటెడ్ ఆధార్ కార్డ్ వస్తుంది అని చెప్తారు. అప్పుడు మీరు మరలా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మార్చి 4థ్ డేట్ మనకి ఆల్రెడీ వచ్చేసింది. మరి ఈ నీట్ అప్లికేషన్ పెట్టడానికి లాస్ట్ డేటు మార్చి 9 వరకు మాత్రమే ఉంది కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ కంగారు పడుతూ ఉన్నారు. అంటే ఇంకా అప్లికేషన్స్ ఫిల్ చేయలేదు. అందుకనే నేను మొదట్లోనే చెప్పాను మీకు. మీరు నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే అప్లికేషన్స్ స్టార్ట్ చేయండి. లేదంటే మీకు టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి అని ఎప్పటినుండో మీకు చెప్తూనే ఉన్నాను. అయినా సరే చాలా మంది స్టూడెంట్స్, పేరెంట్స్ నెగ్లెక్ట్ చేసి నిదానంగా ఇప్పుడు స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఈ ఆధార్ కార్డ్ లింక్డ్ మొబైల్‌కి ఓటీపీ రాకపోవటం వలన మేజర్‌గా చాలా మంది అప్లికేషన్స్ సబ్మిట్ చేయలేకపోయారు. అలాగే కొద్దిమంది ఈ సేవా సెంటర్‌కి వెళ్లి ఆల్రెడీ ఆధార్ కార్డ్ అప్డేట్‌కి అప్లై చేసినా కూడా వాళ్ళకి ఇంకా అప్డేటెడ్ ఆధార్ కార్డ్స్ ఇవ్వలేదు. అంతేకాదు అక్కడ ఈ సేవ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చాలా మంది స్టూడెంట్స్ నీట్‌కి అప్లై చేసే స్టూడెంట్స్ ఈ ఆధార్ కార్డ్ అప్డేట్‌కి అప్లై చేసినటువంటి అప్లికేషన్స్ వందలాది సంఖ్యలో ఉన్నాయని తెలిసింది. అంటే అంతమంది స్టూడెంట్స్ ఇంకా నీట్ అప్లికేషన్ పెట్టాల్సి ఉంది అని అర్థం. అందుకని ఈరోజు ఈ వీడియో చేస్తూ ఉన్నాను మీకు. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఈ సేవా సెంటర్‌కి వెళ్లి ఇమ్మీడియేట్‌గా ఆధార్ కార్డ్ అప్డేట్‌కి అప్లై చేసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ టోల్ ఫ్రీ నంబర్ ఉంది 1947 అండి. సో ఈ టోల్ ఫ్రీ నంబర్‌కి మీరు ఫోన్ చేసి ఈ ఆధార్ కార్డ్ అప్డేట్‌కి అప్లై చేసినా సరే, ఒకవేళ మీకు డిలే అవుతూ ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాదు ఈమెయిల్ ఐడీ గూడా ఉంది. help@uidai.gov.in. ఈ ఈమెయిల్ ఐడీ కూడా మీరు మెయిల్ చేసి ఇమ్మీడియేట్‌గా మాకు ఆధార్ కార్డ్ ప్రాబ్లమ్‌ని సార్ట్ ఔట్ చేయండి అని మీరు రిక్వెస్టింగ్‌గా మెయిల్ కూడా పంపిస్తే వాళ్ళు మీకు హెల్ప్ చేసే అవకాశం ఉంది. దానిలో క్లియర్‌గా మెన్షన్ చెయ్యాలి. మేము నీట్‌గా అప్లై చేసుకుంటున్నాము. మార్చి 9వ తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి, మాకు ఇప్పటికే లేట్ అయిపోయింది. ఓటీపీ రావటం లేదు. లేదా ఆధార్ కార్డ్ మాకు తీసుకోవటం లేదు. మీకు ఏ డిఫికల్టీస్ ఉన్నాయనేది మెన్షన్ చేస్తూ, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ, ఈ ఈమెయిల్ ఐడీకి మీరు ఒక రిక్వెస్టింగ్ లెటర్‌ని రాసి సెండ్ చేయండి. ఓకే. అంతే కాదండి సోషల్ మీడియాలో కూడా యూఐడీఏఐస్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఉంది. @UIDAI అనేది ట్విట్టర్ హ్యాండిల్. వీళ్ళని కాంటాక్ట్ చేసి కూడా మీరు ఈ ఆధార్ కార్డ్‌కి సంబంధించి మీరు హెల్ప్ పొందే అవకాశం ఉంది. అంతేకాదు ముఖ్యంగా చేయాల్సిందేంటంటే, మీరు ఆల్రెడీ ఈ సేవా సెంటర్‌లో గాని అప్డేట్‌కి అప్లై చేశారనుకోండి సపోజ్. ఎప్పుడైతే అప్లై చేశారో ఆ రోజు నుండి ఎవ్రీ డే ఒక 3-4 టైమ్స్ ఈ నీట్ అప్లికేషన్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉండండి. ఒకవేళ వాళ్ళు ఆన్‌లైన్‌లో అప్డేట్ చేసేసారనుకోండి. అంటే ఈ సేవా కేంద్రాలో మీకు ఆటోమేటిక్‌గా యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో మీకు గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో మీ ఆధార్ కార్డ్ ఆటోమేటిక్‌గా అప్డేట్ అయిపోయింది. కానీ మీకింకా రాలేదు ఈ సేవ ద్వారా. అప్పుడేమవుతుంది? ఆల్రెడీ లింక్ అయిపోతుంది మీ మొబైల్ నంబరు. కాబట్టి మీరు నీట్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి అక్కడ ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా ఓటీపీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆధార్ కార్డ్ కోసమే కూర్చోకుండా మీరు ఎప్పుడైతే అప్డేట్‌కి ఈ సేవా సెంటర్‌లో అప్లై చేశారో, ఆ క్షణం నుండి మీరు నీట్ అప్లికేషన్ ప్రాసెస్‌కి మీరు ట్రై చేస్తూ ఉండాలి కంటిన్యూయస్‌గా. ఒకవేళ మీ ఆధార్ కార్డ్‌కి మొబైల్ లింక్ అయిపోయిందనుకోండి, ఓటీపీ వస్తుంది. మీ అప్లికేషన్ ఫినిష్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా! సో, మీరు డైలీ ఒక 3-4 టైమ్స్ అయినా ప్రతిరోజు ట్రై చేయండి. డిలే చేయొద్దు. అంటే మీరు అన్ని ఛాన్సెస్ కూడా చూసుకుంటూ ఉండాలి. సో, కేవలము అప్లై చేసాము, మాకెవరు చెప్పలేదు, అప్డేటెడ్‌ది రాలేదని వెయిట్ చేస్తూ కూర్చోవద్దు. అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే. ఒకవేళ ఈ సేవ ద్వారా గానీ, యూఐడీఏఐ ద్వారా గానీ మీకింకా అసలు ఈ ఆధార్ కార్డ్ ప్రాబ్లమ్ ఉంది అనుకోండి. అప్పుడు మీరేం చేయాలి? మరలా నీట్ హెల్ప్‌లైన్ సెంటర్‌కి కూడా ఫోను చేసి చెప్పాలి వాళ్ళకి విషయం. మాకు
ఈ ఆధార్ కార్డ్ ఇష్యూ క్లియర్ అవ్వలేదు. మేము అప్లై చేసాం కానీ మాకు అప్డేటెడ్‌గా రాలేదు. ఓటీపీ రావటం లేదు. మాకు ఒకే ఒక ఐడీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ మాత్రమే ఉంది. దీని ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోగలము. కాబట్టి ఏం చేయాలి అనేది వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడగండి. అంతే కాదండి, మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడీ ఉంది కదా! ఎన్‌టీఏ వాళ్ళది neet@nta.ac.in అని. ఈ ఈమెయిల్ ఐడీకి మాకు ఈ ఆధార్ కార్డ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మాలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఈ సేవా సెంటర్‌లో అప్లికేషన్స్ పెట్టుకున్నారు కాబట్టి దయచేసి వీలైతే నీట్ అప్లికేషన్ సబ్మిషన్ డేట్‌ని ఎక్స్‌టెండ్ చేయండి అని రిక్వెస్ట్ చేయండి. డెఫినిట్‌గా ఎన్‌టీఏ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఇమ్మీడియేట్ యాక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు టెన్షన్ పడటం కాదండి చేయాల్సింది. సొల్యూషన్ కోసం ట్రై చేయాలి. అంటే ఎన్ని రకాలుగా ట్రై చేస్తే మనకి ఈ ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ అవుతుంది అనేది ట్రై చేయాలి. అంతేగాని మాకు రాలేదు, అనవసరంగా మేము లేట్ చేశామని ఒకరినొకరు నిందలు వేసుకోవటం కాదు. మీరు చేయాల్సింది వాట్ నెక్స్ట్? ఏం చేస్తే మన సమస్య తీరుతుంది అనే దాని గురించి ఆలోచించండి. సో మీరు ఇక్కడ హెల్ప్ లైన్ నంబరు కనిపిస్తుంది మీకు 012068952000 ఫర్ నీట్ యూజీ. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఉంది. ఈ ఈమెయిల్ ఐడికి మీరు రిక్వెస్ట్ లెటర్ పెట్టాలి. రిక్వెస్ట్ లెటర్ ఏం పెట్టాలి? మా ఆధార్ కార్డ్‌కి ఓటీపీ రావటం లేదు. లేదా మా ఆధార్ కార్డు ఎంత ట్రై చేసినా అసలు వర్కౌట్ అవ్వటం లేదు. కాబట్టి మేము ఏం చేయాలి? మాకు దయచేసి లాస్ట్ డేట్‌ని ఎక్స్‌టెండ్ చేయండి ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా. అంతేకాదు ఒకవేళ ఆధార్ కార్డ్ పనిచేయకపోతే వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ ప్రొసీజర్ టు రిజిస్టర్ నీట్ అప్లికేషన్? ఇది కూడా అడగండి. అంటే ఇంకా ఏ రకంగా మేము ఇంకా వేరే రకంగా ఏదైనా ఈ నీట్ అప్లికేషన్ పూర్తి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారా? అని అడిగితే వాళ్ళు మీకు డెఫినిట్‌గా సపోర్ట్ చేస్తారు. అర్థమైంది కదా! సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంతే కాదండి, నేను రిక్వెస్ట్ చేసేది ఈ వీడియోని చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఇంకా ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటే దయచేసి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే. ఇక్కడ మధ్యలో కూడా ఈ నీట్ యూజీ క్యాండిడేట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ పోర్టల్ అని ఉంది. ఇది వెబ్‌సైట్ లింక్. ఈ వెబ్‌సైట్‌లో కూడా మీరు క్వెరీస్ రూపంలో వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు ఎన్‌టీఏ వాళ్ళని. అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే హెల్ప్ లైన్ సెంటర్‌కి మీరు ఇమ్మీడియేట్‌గా ఫోన్ కాల్ ద్వారా ఫోన్ చేయటము. అది కూడా మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 5 వరకే తీసుకుంటారండి మీ కాల్స్. అలాగే మెయిల్ ఐడీ బెస్ట్ అండి. ఇంగ్లీష్‌లో క్లియర్‌గా రాసి దాన్ని మీరు అటాచ్ చేసి మెయిల్ చేసినట్లయితే తప్పకుండా ఎన్‌టీఏ వాళ్ళు యాక్షన్ తీసుకొని మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ హెల్ప్ లైన్ డీటెయిల్స్ మరలా ఇచ్చానండి. neet@nta.ac.in ఇది ఈమెయిల్ ఐడీ. నెక్స్ట్ ఫోన్ నంబర్ 0114075900. అంటే హెల్ప్ లైన్ నంబర్స్ 2, 3 ఉన్నాయి. మీరు ఏ నంబర్‌కి కాల్ చేసినా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ పేమెంట్ ఇష్యూస్ గురించి చూద్దాము. పేమెంట్ ఇష్యూస్ అంటే మీరు అప్లికేషన్ అంతా ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసేటప్పుడు మీ అమౌంట్ ఆల్రెడీ డిడక్ట్ అయిపోయింది. అంటే కట్ అయిపోయింది మీ అకౌంట్‌లో నుండి. కానీ మరలా పేమెంట్ చేయమని కూడా అడుగుతుంది కొద్దిమందిని. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి హెల్ప్ లైన్ కాంటాక్ట్ నంబర్స్, మెయిల్ ఐడీస్ ఉన్నాయి. అంతేకాదు మీరు ఏ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేశారు? ఏ బ్యాంక్ ద్వారా అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మనం పేమెంట్ చేసేటప్పుడు అక్కడ నంబర్ ఆఫ్ బ్యాంక్స్ లిస్ట్ కనిపించింది. ఒక 4 బ్యాంక్స్ లిస్ట్ కనిపించింది. వాటిల్లో మీరు దేన్ని చూజ్ చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్. అర్థమైంది కదా! అంటే మీరు ఏ బ్యాంక్ నుండి కట్టారని కాదు. మీరు ఏ బ్యాంక్‌కి కట్టారు. అంటే కట్టేటప్పుడు మీకు 4 బ్యాంక్స్ డిస్‌ప్లే అయ్యాయి. ఆ బ్యాంక్స్‌లో మీరు ఏది చూజ్ చేసుకున్నారు. ఇది ఎలా తెలిసిద్ది? గుర్తుండకపోవచ్చు బహుశా మీకు. అప్పుడేంటంటే మీరు ఆల్రెడీ పేమెంట్ చేసినటువంటి ట్రాన్సాక్షన్ ఐడీ ప్రూఫ్ ఉంటుంది మీ దగ్గర. అంటే మీరు పేమెంట్ చేసింది ఉంటుంది కదండీ ప్రూఫ్. దాన్ని స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసి దాని మీద ఉంటుంది. ఎవరికి మీరు పే చేశారు అనేది. అక్కడ బ్యాంక్ పేరు ఉంటుంది డెఫినిట్‌గా. మీరు కట్టిన బ్యాంక్ ఉంటుంది. ఎవరికి కట్టారు? ఏ బ్యాంక్‌కి కట్టారు అనేది కూడా పేరుంటుంది. ఆ బ్యాంక్‌కి సంబంధించిన కాంటాక్ట్ నంబర్స్‌కి లేదా ఆ బ్యాంక్‌కి సంబంధించిన ఈమెయిల్ ఐడీ వాళ్ళకి మాత్రమే మీరు కంప్లెయింట్ ఇస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. అర్థమైంది కదా! సో, అందుకని ఇక్కడ నేను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. మీకు ఇంకా ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే గాని తప్పకుండా వీటిని యుటిలైజ్ చేసుకోండి. అంతే కాదండి, పేమెంట్ అసలు అవ్వటం లేదనుకోండి. ఎన్ని సార్లు పే చేసినా అవ్వటం లేదనుకోండి. ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీ అకౌంట్‌లో డబ్బులున్నాయా లేదా? నెక్స్ట్ మీకు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసే ఫెసిలిటీ ఉందా లేదా? ఇప్పటికి కూడా ఇంకా అన్నీ ఉండి అప్పటికి ట్రాన్సాక్షన్ అవ్వకపోతే
ఇమ్మీడియట్ గా మీరు వీళ్ళని కాంటాక్ట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ SBI బ్యాంక్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాను. నెక్స్ట్ కెనరా బ్యాంక్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాను. అంటే ఇక్కడ డిఫరెంట్ మెయిల్ ఐడీస్ ఉన్నాయి, డిఫరెంట్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఎవరిని కాంటాక్ట్ చేసినా మీకు హెల్ప్ చేస్తారు. అలాగే HDFC బ్యాంక్ సంబంధించి, ICICI బ్యాంక్ సంబంధించి డీటెయిల్స్. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అవసరమైతే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అంటే ప్రతిసారి వీడియోను ఓపెన్ చేసే కంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే. సో ఇమ్మీడియట్ గా మీరు అప్లికేషన్ లో ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ మెయిల్ ఐడి లేదా అప్లికేషన్ లో ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ మొబైల్ నుండి చేస్తేనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అవి కాకుండా వేరే మొబైల్ నెంబరు లేదా వేరే ఈమెయిల్ ఐడి నుండి మీరు ఏ రిక్వెస్ట్ పంపించినా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు, గుర్తుంచుకోండి. సో ఏ ప్రాసెస్ జరగాలి అన్నా సరే రిజిస్టర్డ్ కాంటాక్ట్ నెంబర్, రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ద్వారా మాత్రమే మీరు ప్రాసెస్ చేసుకోవాలి. ఓకే. సో మీకు అందరికీ కూడా చాలా వరకు ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోని వాచ్ చేస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి చాలా మంది స్టూడెంట్స్ కి నా వీడియోస్ రీచ్ అవ్వలేకపోతున్నాయి. దయచేసి వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అని భావిస్తున్నాను. అంతేకాదండి, నా ఛానల్ ని కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు నేను హెల్ప్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.